హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ప్రణయం 21వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఫ్రెష్ గా తీసిన జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టి ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా ఓ అరగంట పాటు నిదానంగా తాగు బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు ఇక్కడే కూర్చోనన్నా, నేను వెళ్ళి ఆ విధవ సంగతి ఏంటో తేల్చుకొని వస్తాను అని కోపంగా హాల్లోకి వెళ్ళిపోయారు శారదా గారు శివాంష్తో మాట్లాడడానికి హాల్లోకి వెళ్లడమే ఆలస్యం. ఆఫీస్ నుంచి మేనేజర్ శివాంష్ కలవడానికి ఇంటికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ మేనేజర్ అతన్ని విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు, చెప్పండి, ఈ టైంలో వచ్చారే అని అన్నాడు శివాంష్. అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు, ఈయనేంటి ఈ టైంలో ఇంటికి వచ్చారు అంటూ శారదా గారు, ఏమయ్యా శ్యామ్, బాగున్నావా? ఈ సమయంలో ఇంటికి వచ్చావేంటి, ఆఫీస్కి వెళ్లకుండా అంటూ ఆప్యాయంగా మేనేజర్ని పలకరించారు శారదా గారు. నమస్తే మేడం, నేను బాగున్నాను. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుండే ఇక్కడికి వచ్చాను. సార్కి కాల్ చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సరేలే అని ల్యాండ్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే పనివాళ్ళు కాల్ అటెండ్ చేసి సార్ బృందావనంలో ఉన్న విషయం చెప్పారు. అందుకే నేరుగా సార్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశాను అని అన్నాడు మేనేజర్ నవ్వుతూ. అంతలా మీ సార్ కోసం అన్ని చోట్ల వెతుక్కుంటూ అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏంటయ్యా? ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే మెయిల్ పెట్టేసి సరిపోతుంది కదా. వాడే చెక్ చేసుకునేవాడు. అనవసరంగా ఇంత శ్రమ తీసుకోవడం దేనికి అని అన్నారు శారదా గారు. అది అయ్యింది మేడం, సార్కి నైటే మెయిల్ పెట్టాను. సార్ ఇప్పటి వరకు దానికి రెస్పాండ్ అవ్వలేదు. అందుకే నేను నేరుగా వచ్చేశాను అని అన్నాడు మేనేజర్. సారీ మేనేజర్ గారు, నా ఫోన్ నేను ఆఫీస్ నుండి వస్తూనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాన్ని ఛార్జ్ చేయడం మర్చిపోయాను నేను. అదీ కాక నేను నైట్ ల్యాప్టాప్ కూడా ఇక్కడ తీసుకొని రాలేదు. ల్యాప్టాప్ ఇంట్లోనే ఉంది. సో నేను ఇప్పటి వరకు మెయిల్స్ ఓపెన్ చేయలేదు అని అన్నాడు శివాంష్. ఇట్స్ ఓకే, ఎలాగో మీరు ఇక్కడ దాకా వచ్చేసారు కదా, విషయం ఏంటో చెప్పండి అని అన్నాడు శివాంష్. అదే సార్, మీ మ్యారేజ్ అనౌన్స్మెంట్ పేపర్లో వచ్చింది కదా. సో స్టాఫ్ అందరూ కూడా మిమ్మల్ని చరిత మేడంని విష్ చేయడానికి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలి అని అంటున్నారు ఆఫీస్లో. మీరు పర్మిషన్ ఇస్తే ఆ ఏర్పాట్లేవో చూసుకుందామని అడగడానికి వచ్చాను సార్ అన్నాడు మేనేజర్. మేనేజర్ చెప్పింది విన్న శివాంష్ ఒక్క క్షణం గతుక్కుమన్నాడు. అసలే మా మాతాశ్రీ చూపులతోనే చంపేస్తుంది ఉదయం నుండి. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలాంటి పెంట పెట్టావేంటయ్యా సామి అని మనసులో అనుకొని ఏం చెప్పాలి అర్థం కాక అయోమయానికి గురయ్యాడు శివాంష్. మేనేజర్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్న కొడుకుని ఉరిమి చూస్తూ, అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ అక్కర్లేదు. ఈ విషయం గురించి ఎవరు ఎలాంటి హడావిడి పడాల్సిన పనే లేదు. ఆ పేపర్లో వచ్చిందంతా అబద్ధం. చరితకు నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరో గిట్టిన వాళ్ళు అలా పేపర్లో వేయించి మా పరువు ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ విషయం గురించి తొందరలోనే మళ్ళీ పేపర్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పటి వరకు కాస్త అందరూ కామ్గా ఉండండి. ఈ విషయంలో దయచేసి మాకు కాస్త కోఆపరేట్ చేయండి అని అంటూ శారదా గారు మేనేజర్ వైపు చూసి చెప్పారు. శారదా గారు చెప్పింది విన్న మేనేజర్ గారు, అయ్యో అలాగా, సారీ మేడం, విషయం ఏంటో తెలియక ఇదంతా నిజమే అనుకొని సార్కి పెళ్ళైపోయిందేమో అని చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామనుకున్నాము. నేనిప్పుడు వెళ్ళి ఆఫీస్లో అందరికీ విషయం చెప్పి ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా చూసుకుంటాను మేడం అంటూ శారదా గారికి శివాంష్కి ఇద్దరికీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. మేనేజర్ వెళ్ళగానే కొడుకు వైపు కోపంగా చూస్తూ, అసలు ఏంటిరా ఇదంతా, ఎప్పుడు చేశావు, ఇలా ఎందుకు చేశావు, పెళ్లి చేసుకోరా బాబు అంటే అసలు పెళ్లే వద్దు అంటూ 2 సంవత్సరాల పాటు మమ్మల్ని వేధించావు. చివరికి ఎలాగో అలాగా శక్తిని అగ్రిమెంట్కి ఒప్పించి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశావు. అలాంటిది నువ్వు 2 ఏళ్ల క్రితమే చరితని పెళ్లి చేసుకున్నావు అంటూ పేపర్లో ఈ ప్రకటన ఏంటి? పైగా ఈ ప్రకటన ఇచ్చింది కూడా నువ్వే అని అంటున్నావు. మరి చరితని పెళ్లి చేసుకున్నప్పుడు శక్తిని ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది నీకు? నాకు తెలిసి చరితకు నీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా ఎందుకు చరితని భార్యగా ఈ లోకానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు ఏంటి ఇదంతా? ఎందుకు నీకు ఇలాంటి పని చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు ఇంత తిక్క పని చేసే ముందు ఒక్కసారి ఇంట్లో అమ్మా నాన్న తాతయ్య ఉన్నారు, వాళ్ళతో కూడా విషయం ఇది అని చెప్పాలి అని నీకు అనిపించలేదా? నీ పాటికి నువ్వు నీకు నచ్చిన డెసిషన్ తీసుకొని అంతా పెంట చేసేశావు. అవతల కడుపులో ఉన్న పిల్ల, దాన్ని టెన్షన్ పెట్టేశావు.
అయినా నీకు అంతగా శక్తితో పెళ్లి ఇష్టం లేదు అనుకుని దాన్ని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నావు. మరి అలాంటప్పుడు దాంతో సంసారం చేసి దానికి కడుపు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? నిజంగానే ఇంతకు ముందే చరిత్రను పెళ్లి చేసుకున్నావు అనుకుందాం. మరి నీ పెళ్ళాం బ్రతుకుండగానే దీంతో కాపురం చేయాల్సిన అవసరం నీకు ఏం వచ్చింది? అయినా వాడు నీతో అగ్రిమెంట్ ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నాడు కదా. అలాంటి వెధవా నీ ఒంటి మీద చెయ్యి వేస్తే నువ్వెలా ఊరుకున్నావే? నిజంగా ఈ ప్రపంచంలో నీ అంత సింగర్ది ఇంకొకటి ఉండదే బాబు. అసలు వీణ్ణి కాదు నిన్ననాలి. అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి అన్న వెంటనే గంగిరెద్దులాగా తలూపావు చూడు, అందుకు నిన్ను చితక్కొట్టాలి అని అన్నారు శారదా గారు శక్తిని కోపంగా చూస్తూ. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ విషయంలో శక్తి ముందు స్టెప్ తీసుకున్నా ఆ విషయం తల్లికి చెప్పడం ఇష్టం లేక, అమ్మా ఇందులో శక్తి తప్పేమి లేదు, నన్ను ఏమైనా అనుగాని శక్తిని ఏదైనా అంటే నేను ఊరుకోను, చెప్తున్నాను నీకు. శక్తికి మ్యారేజ్ కు ముందే నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పి మరి అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాను. అందుకే నేను శక్తితో ఫిజికల్ గా కనెక్ట్ అయినా కూడా ఆమె నాకు అడ్డు చెప్పలేకపోయింది అంటూ తలదించుకున్నాడు శివాంష్. అంతలా అగ్రిమెంట్ లో ఏం రాసి వచ్చావురా ఎదవా అంటూ తలబాదుకున్నారు శారదా గారు. అమ్మా అదేంటంటే అది అంటూ భయపడుతూనే, నువ్వు నాతో ఉన్న సంవత్సరం పాటు ఎప్పుడు ఎలా కావాలంటే అలా నిన్ను యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే నీ జీవితంలో ఈ సంవత్సరం రోజులు నేను కొనుక్కుంటున్నాను నిన్ను. కనుక నేను పెట్టే ఈ కండిషన్ కి నువ్వు అంగీకరిస్తూ ఈ అగ్రిమెంట్ లో సైన్ చెయ్యాలి. అతను అగ్రిమెంట్ లో రాసిన ఒక పాయింట్ గురించి చెప్పాడు శివాంష్. అతను అలా చెప్పగానే ఒక్క క్షణం శారదా గారు కోపం పట్టలేకపోయారు. అసలు నువ్వు మనిషివేనా? అలా ఎలా ఒక ఆడపిల్లతో మాట్లాడగలిగావురా ఈడియట్? నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు నీలాంటి చెత్త వెధవతో నా కోడలు కాపురం చేయడానికి నేనేమాత్రం ఒప్పుకోను. ఇప్పటికిప్పుడే నేను నీ మీద విడాకుల కేసు ఫైల్ చేస్తున్నాను. తల్లి మాటలు విన్న శివాంష్ ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయాడు. అసలు నానేం విన్నాడు అనేది అర్థం చేసుకోవడానికి అతనికి కొన్ని క్షణాలు పట్టింది. అర్థమైన వెంటనే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా ఎలా శక్తి చేత నాకు విడాకులు ఇప్పిస్తాను అని అనగలుగుతున్నావు నువ్వు? అరే ఏ తల్లైనా సరే కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలి అనుకుంటారు. మరి నువ్వేంటమ్మా నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు? అసలు కన్న కొడుకు సంసారం ముక్కలు చేయాలని చూసే తల్లి ఎక్కడైనా ఉంటుందా? నువ్వు తప్ప. మరి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావమ్మా అని అన్నాడు శివాంష్ కోపంగా. శివాంష్ మాటలకు మరింత కోపం తెచ్చుకున్న శారదా గారు, ఏ తల్లి గురించో నాకు అనవసరం, నా గురించి మాట్లాడు. నేను నా కోడలు నీకు విడాకులు ఇచ్చేస్తుంది. నోరు మూసుకుని దాన్ని వదిలేసి దాని జీవితంలో నుండి వెళ్ళిపో అంటూ కోపంగా అరిచారు శారదా గారు. మాట్లాడతాను నేను. అవును, నా కోడల చేత నీకు విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నాను. అవును, నీ సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను ఇదంతా? నేను ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు? నువ్వు అర్థం లేని ఆవేశంతో అనాలోచితంగా నిర్ణయం తీసుకొని నా కోడలు ఉనికిని ఈ రోజు సందిగ్ధంలో పడేశావు. నువ్వు చేసిన పనికి ఇవాళ అది సమాజంలో దాని స్థానం ఏంటో అర్థం చేసుకోలేని స్థితిలో పడిపోయింది. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి నీ భార్య స్థానంలో నిలబెడితే అది నువ్వు చెప్పే కళ్ళబల్లి కబుర్లు అన్నీ నమ్మి మౌనంగా నోరు మూసుకుని పడుంటుందేమో గాని నేను కాదు. దానికి ఎవరూ లేని అనాథ నువ్వు ఏం చేసినా అణిగి మడిగి పడుంటుంది అనుకొని ఇలా ఆలోచించి ఉండుంటావు. అది అనాథ కాదురా, దానికి నేనున్నాను. తను ఏ రోజైతే ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టిందో ఆ రోజే దానికి అమ్మనైనా అత్తనైనా నేనే అని డిసైడ్ అయిపోయాను. తన విలువ తెలుసుకోలేని నీలాంటి వాడి వద్ద బంగారం లాంటి నా కోడలు ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను. పైగా ఇప్పుడు నా కోడలతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడింది. మరి అలాంటప్పుడు నేను ఇంక మౌనంగానే ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా నేను సైలెంట్ గా ఉండను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా నిర్ణయం అస్సలు మారదు. ఖచ్చితంగా నీ మీద విడాకుల కేసు ఫైల్ చేస్తాను, చూసుకో అంటూ కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శారదా గారు. ఈసారి తల్లి అంత స్ట్రాంగ్ గా చెప్పడంతో తల్లి మాటలకు బిత్తరపోవడమే శివాంష్ వంతైంది. ఇప్పుడు అతని తల్లి ముందు తన వాయిస్ రేస్ చేసి గెలవలేననే విషయం అర్థం చేసుకున్న శివాంష్ కాళ్ల బేరానికి వస్తూ తల్లి చేతులు తన చేతిలోకి పట్టుకొని, అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను.
విన్న తర్వాత నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే శక్తికి నాకు విడాకులు ఇప్పిస్తానని మాత్రం అనవద్దమ్మా అంటూ తల్లిని వేడుకున్నాడు శివాంష్. కొడుకు తన చేతులు పట్టుకొని అలా బ్రతిమిలాడుతూ ఉంటే ఒక్క క్షణం శివాంష్ కళ్ళల్లోకి సూటిగా చూశారు శారదా గారు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీకి తన ఆవేశాన్ని కంట్రోల్ చేస్తే, సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు చెప్పిన మాటల్లో న్యాయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా విడాకుల విషయంలో మరొకసారి ఆలోచిస్తానని అంటూ కొడుకుకి భరోసా ఇచ్చారు ఆవిడ. ఆవిడలా భరోసా ఇవ్వడమే ఆలస్యం సంతోషంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జరిగిందంతా నీ దగ్గర ఒక్క విషయం కూడా దాచిపెట్టకుండా పూర్తిగా చెప్పేస్తాను. ప్రస్తుతం నేను ఉన్న గందరగోళ పరిస్థితుల్లో నన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు అంటూ చరిత తన మామయ్య కూతురని, చరిత ఎలా అనాథ శరణాలయానికి చేరుకుంది అనే విషయం చెప్పి, ఆ తర్వాత తన చరితను వెతకడం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు అనే విషయం కూడా తల్లికి పూర్తిగా చెప్పాడు. చివరిగా చరిత తల్లిదండ్రుల ఆస్తుల కోసం తన చిన్న తాతయ్య వాళ్ళు వేస్తున్న ప్లాన్స్ నుంచి రక్షించడానికే చరితని తన భార్యగా పరిచయం చేసిన విషయం కూడా చెప్పాడు శివాంష్. కొడుకు చెప్పింది విన్న శారదా గారికి ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది. అసలు తాను విన్న విషయం అర్థం చేసుకోవడానికి ఆమె కొన్ని క్షణాలు పట్టింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న శారదా గారు చరిత తన అన్నయ్య కూతురు, తన మేనకోడలు, తన రక్తం అని తెలుసుకొని ఎంతగానో సంతోషించారు. చరిత తన అన్న కూతురు అయినందుకు సంతోషించినా కూడా కట్టుకున్న భార్య స్థానంలోకి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నిలబెట్టినందుకు కొడుకు మీద కోపం ఏ మాత్రం తగ్గలేదు శారదా గారికి. చరిత నీ మరదలు అనే విషయం తెలుసుకున్నావు బాగానే ఉంది, కానీ ఆమెను కాపాడాలంటే ఇదే మార్గం కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు నువ్వు ఇంత ఫూలిష్ గా ఎలా ఆలోచించావు? అసలు అవసరమైతే తనకి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సింది. ఇంకా ఇంపార్టెంట్ అంటే కోర్టు నుండి తనకే ఏదైనా జరిగితే అందుకు కారణం చిన్న తాత వాళ్లే అని చెప్పి ముందుగానే కంప్లైంట్ ఫైల్ చేసి నోటీసులు తీసుకొచ్చుకుంటే సరిపోయేది కదా. ఇంకా అది కూడా సరిపోదు, నీకు సాటిస్ఫాక్షన్ లేదంటే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేయాల్సింది. అటు మీ తాతయ్య పొలిటికల్ సర్కిల్లోనూ మీ నాన్న బిజినెస్ సర్కిల్లోనూ ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ మనకి తెలుసు. వాళ్ళందరి హెల్ప్ తో మనం చరితని ప్రొటెక్ట్ చేసే వాళ్ళం కదా. అసలు ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి నువ్వు అలా ఎలా ఫూలిష్ గా బిహేవ్ చేయగలిగావు? ఫారెన్ లో చదువుకుని వచ్చావురా, నీ తెలివితేటలు ఇంతేనా? చరితను రక్షించడానికి ఇన్ని వేసి ఉన్నాయని తెలిసి కూడా ఇంత ఫూలిష్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అంటే నిన్ను చూస్తుంటే నాకు జాలి పడాలో నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదురా. నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదు, దీన్నెలా సరిదిద్దుకుంటావిప్పుడు అంటూ శివాంష్ కళ్ళల్లోకి సూటిగా చూశారు శారదా గారు. తల్లి మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే అనిపించింది శివాంష్కి. చరితని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని వేస్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలాంటి ఫూలిష్ డిసిషన్ ని తీసుకున్నాను అనే అంతర్మదనం అతనిలో ప్రారంభమైంది. నేనెందుకు అమ్మలా షార్ప్ గా ఆలోచించలేకపోయాను? కేవలం చరిత మా ఇంటి కోడలు అంటే ఎవరు ఆమె గురించి ఆలోచించి సాహసం చేయరని మాత్రమే ఆలోచించాను. కానీ శక్తి గురించి నేను ఆ క్షణం మర్చిపోయాను. అమ్మ చెప్పినట్లుగా శక్తి నా భార్య, నా బిడ్డకు కాబోతున్న తల్లి. తన స్థానంలో నేను చరితని లోకానికి పరిచయం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తూ కూర్చున్నాడు శివాంష్. శివాంష్ అలా ఆలోచించే కొద్దీ తానెంత ఫూలిష్ డెసిషన్ తీసుకున్నాడు అనేది అర్థమవసాగింది. ఇప్పుడు నేను చేసిందంతా ఎలా సెట్ చేయాలి, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో నేనేం చెయ్యాలి అంటూ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత ఆలోచించినా సమస్యకి పరిష్కారం ఏంటి అనేది అర్థం కావడం లేదు. దాంతో ఇంకేం మాట్లాడకుండా అతను ఎంత ఆలోచించినా ఫలితం శూన్యం అనిపించడంతో ఇంకేం మాట్లాడకుండా లేచి నేరుగా తల్లి వద్దకు వెళ్లి సోఫాలో కూర్చున్న శారదా గారు ఎదుట మోకాళ్లపైన కూర్చొని రెండు చేతులు జోడించి, ప్లీజ్ మా, ఐ డిడ్ మిస్టేక్, ప్లీజ్ సేవ్ మీ. ఇంకెప్పుడు ఇలా సిల్లీ డెసిషన్ తీసుకుని రాంగ్ స్టెప్ అస్సలు వేయను. ముఖ్యంగా లైఫ్ కి సంబంధించిన విషయాల్లో నిన్ను కానీ శక్తిని కానీ సంప్రదించకుండా నేను ఎలాంటి డెసిషన్ తీసుకోను. ఆలోచించే కొద్దీ నేను ఎంత రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడేయగలిగింది నువ్వు మాత్రమే. ప్లీజ్ మా, ఎలా అయినా సరే నేను చేసిందంతా సరిచేయవు అని అంటూ దీనంగా తల్లిని వేడుకున్నాడు శివాంష్. శివాంష్ మాటలు విన్న శారదా గారికి బీపీ రేజ్ అయిపోయింది. రే తింగర్ ఎదవా,
ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు చేయాల్సినంత చేసేసి నా వల్ల తప్పు జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను. నేను చేసిన తరించిన తప్పుని సరిచేయమ్మా. ఇంకెప్పుడు నిన్ను గాని శక్తిని గాని అడగకుండా డెసిషన్ తీసుకోను అంటూ నీ ఇన్నోసెంట్ ఫేస్ తో నన్ను కన్సీవ్ చేయాలని చూడకు. చెప్తున్నాను, నువ్వు చేసిందేమైనా చిన్న మిస్టేక్ అనుకుంటున్నావా సెట్ చేయడానికి? అవతల కొన్ని కోట్ల మంది చూశారా నువ్వు ఇచ్చిన పేపర్ యాడ్ ని. ఎలారా నువ్వు చేసిన ఏదో పని సరిచేసేది అంటూ తల పట్టుకుని కూర్చున్నారు శారదా గారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న శక్తి కూడా మెల్లగా లేచి వచ్చి అత్తగారు ఎదుట మోకాళ్ల పైన కూర్చొని, ప్లీజ్ అత్తమ్మా, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి. శివాంష్ గారు తెలియక చేసిన తప్పే కాని తెలిసి నన్ను బాధ పెట్టాలని ఏమాత్రం అనుకోరాయన. శివాంష్ గారి మనసు పసిపిల్లాడి మనసు లాంటిది అత్తమ్మా. ఆ విషయం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. శివాంష్ గారికి వయసు పెరిగిందే కాని పసిపిల్లాడి మనస్తత్వం ఇంకా పోలేదు. ఆ విషయం నాకన్నా బాగా మీకే తెలుసు. అలాంటి వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అత్తమ్మా? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి అంటూ శారదా గారిని వేడుకుంది శక్తి. శక్తి మాటలు విన్న శారదా గారు మనసంతా అసహనానికి గురవుతూ, నువ్వెక్కడ పిచ్చి మాలోకానివే, అసలు నీ స్థానాన్ని వాడు వేరే అమ్మాయికి ఇచ్చినా కూడా ఎలా నువ్వు వాడిని క్షమించగలుగుతున్నావు? నిజంగా నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది శక్తి అని అన్నారు శారదా గారు. శారదా గారి మాటలు విన్న శక్తి చిరునవ్వుతో, బిడ్డలు తప్పు చేస్తే తల్లి కడుపులో పెట్టుకుని కాపాడాలత్తమ్మా, కాపాడుతుంది కూడా. అలాగే బిడ్డ చేసిన తప్పుని సరిచేసి మరోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటుంది కూడా. అలాగే ప్రతి భార్యకి భర్త మొదటి బిడ్డ లాంటి వాడు. తెలియక తప్పు చేస్తే ఆ భర్త తప్పుని సరిదిద్ది అతన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత భార్యపైనే ఉంటుంది. నిజానికి భర్త కన్నా వయసులో అవడానికి భార్య చిన్నదే అయినా ఆలోచన విధానంలో భర్త కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది భార్య. కాబట్టి ఏదైనా సరే మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఇప్పుడు ఆ మనసుతో ఆలోచిస్తేనే నా భర్తలోని పసిపాప మనసు నాకు అర్థమైంది అత్తమ్మా. సో ప్లీజ్ దయచేసి నా కోసం, నా కడుపులోని బిడ్డ కోసం శివాంష్ గారిని క్షమించి ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఆలోచించండి అత్తయ్య అంటూ శక్తి శారదా గారిని వేడుకుంది. శక్తి మాటలు విన్న శారదా గారు, నిజంగా నీలాంటి బంగారు తల్లి నా ఇంటి కోడలుగా రావడం మేం చేసుకున్న అదృష్టం తల్లి. చూడరా, నువ్వు అంత వెధవ పని చేసినా కూడా అది నిన్ను వెనకేసుకొని వస్తుంది. పైగా అది నువ్వు తన మొదటి బిడ్డవి అని అనుకుంటుంది. మరి నువ్వేం చేశావు? అలాంటి బంగారు తల్లికి అన్యాయం చేసే ప్రయత్నం చేశావు అంటూ గుడ్లురిమి చూశారు శారదా గారు. అయ్యో అమ్మా, నేను అస్సలు అలా అనుకోలేదు. శక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానమ్మా. నేను ఎందుకు దానికి అన్యాయం చేయాలనుకుంటాను? ఎస్, నేను ఇక్కడ చేతను సేవ్ చేయాలనుకున్నానే తప్ప శక్తికి ఎలాంటి అన్యాయం చేయాలనుకోలేదమ్మా. చరితను సేవ్ చేయబోయే ప్రాసెస్ లోనే నాకు తెలియకుండానే శక్తిని బాధ పెట్టాను, అంతే తప్ప తనని ఇబ్బంది పెట్టాలని నేను ఏ రోజు అనుకోలేదమ్మా అని అన్నాడు శివాంష్ సీరియస్ గా. సరే సరే, ఏదో ఒకటి ఏడుస్తాలే, తగలడండి. ఇప్పుడు నేను నీకోసం ఎక్స్క్యూజ్ చేయడం లేదు. కేవలం నా కోడలు నిన్ను క్షమించమని అడిగింది కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను. ఇంకోసారి ఎప్పుడైనా నీ తింగర్తనంతో పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈసారి నిన్ను జైల్లో పెట్టేస్తాను ఎదవా అంటూ కొడుకును తిట్టి మామగారిని, భర్తని సంప్రదించారు శారదా గారు. వాళ్ళిద్దరితో తన ఆలోచనని చెప్పారు. శారదా గారి ఆలోచన విన్న వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం తమ ముందున్న సమస్యకు అంతకంటే పరిష్కార మార్గం లేదని ఆలోచించి వాళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి శారదా గారు చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. వెంటనే భార్య మాటలు విని తల్లి తనను క్షమించడంతో, థ్యాంక్ యూ శక్తి, థ్యాంక్ యూ సో మచ్. నేను నా వెరితనంతో నిన్ను ప్రాబ్లమ్స్ లోకి నెట్టేసినా కూడా నువ్వు నా మీద ప్రేమతో నన్ను ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకొచ్చేశావు. అమ్మ నన్ను పనిష్ చేయాలని ఎంతలా చూసినా నువ్వు నన్ను వెనుకేసుకొచ్చి అమ్మ నన్ను ఎక్స్క్యూజ్ చేసేలాగా చేశావు. పైగా నేనే నీ ఫస్ట్ బేబీని అంటూ నీ ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇచ్చావు. అమ్మంటే నీకు చాలా ఇష్టం, కానీ నా కోసం అమ్మకి ఆపోజిట్ గా వెళ్లి మాట్లాడావు. రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శక్తి. నా లైఫ్ లో నన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి వస్తుందని నేను అస్సలు ఏ రోజు ఊహించలేదు తెలుసా. నాకు నీ లవ్, కేరింగ్, ప్యాంపరింగ్ అన్నీ నచ్చేస్తాయి.
యువర్ గోల్డ్ రా, లవ్ యూ సో మచ్ శక్తి అంటూ అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి శక్తిని తన 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లిపోయాడు శివాంష్. అయ్యో శివాంష్ గారు, మీరు ఏం చేస్తున్నారు అసలు? అక్కడ తాతయ్య గారు, మామయ్య గారు, అత్తమ్మ అందరూ ఉన్నారు. అందరి ముందు మీరు అలా మాట్లాడటం ఏంటి? ఇలా నన్ను లిఫ్ట్ చేసి తీసుకుని రావడం ఏంటి అంటూ శక్తి అరుస్తూ ఉన్నా కూడా శివాంష్ ఏమాత్రం వినిపించుకోకుండా ఆమెను వాళ్ళ గదిలోకి తీసుకుని వెళ్లి డోర్ లాక్ చేశాడు శివాంష్. శివాంష్ గారు, మీరు చేసింది ఏమైనా కరెక్ట్ గా ఉందా అంటూ శక్తి ఉరిమి చూస్తూ ఉంటే అవేవి పట్టించుకునే స్థితిలో లేని శివాంష్ ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించి ఆమెపై తనకు ఉన్న ప్రేమ మొత్తం ఆ ముద్దులో చూపిస్తూ ఆమె పెదాలను ఇష్టంగా అందుకొని దాదాపు 10 నిమిషాల పాటు ఆ ముద్దుని అలాగే కొనసాగించాడు. శక్తికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది అనే సమయంలో ఆమెను వదిలి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ లోకి వచ్చినందుకు, నా లైఫ్ ని ఇంత అందంగా మార్చేసినందుకు అంటూ ఇష్టంగా ఆమెను అల్లుకుపోయాడు శివాంష్ తామంతా అక్కడే ఉన్నామనే విషయం మర్చిపోయి తన భార్యతో ప్రేమగా మాట్లాడుతూ ఆమెను ఇలా ఇష్టంగా గదిలోకి ఎత్తుకెళ్తూ ఉంటే చూసిన పెద్దవాళ్లంతా సంతోషంగా ఫీల్ అయ్యారు. మరి శివాంష్ ని కాపాడటానికి శారదా గారు ఏం ప్లాన్ చేశారు, మరి ఏమి అమలు చేశారు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.